వెల్కమ్ టు ఆర్కే న్యూస్. 10వ తరగతి పరీక్షల వద్ద బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న 10వ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల సరస్వతి శిశు మందిర్ స్కూల్, హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రం నందు పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో 6,853 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు పేపర్ వచ్చేటప్పుడు, తీసుకొని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సిఐ కృష్ణ, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, పోలీసు అధికారుల సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం. మార్చి 21 నుండి మొదలుకొని 4th ఏప్రిల్ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు బందోబస్తు నిమిత్తం అన్ని పోలీస్ స్టేషన్ నుండి స్టాఫ్ను తీసుకొని బందోబస్తు విధులను వేయడం జరిగింది. ప్రతి సెంటర్కు ఒక మేల్ కానిస్టేబుల్ మరియు ఒక ఫీమేల్ కానిస్టేబుల్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ మన వనపర్తి సర్కిల్లో ఉన్న 15 10th క్లాస్ సెంటర్స్ మరియు కొత్తకోటలో 17, ఆత్మకూరులో 4 సెంటర్లకు ప్రత్యేకంగా ఎస్ఐలను వినియోగించడం జరిగింది. వీళ్ళను పర్యవేక్షించేందుకు సిఐలు మరియు డిఎస్పీ మరియు నేను కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా BNSS చట్టం ప్రకారం 163వ సెక్షన్ అమల్లో ఉంది. జిరాక్స్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేయించడం జరిగింది. దాదాపు 100 మీటర్ల పరిధిలో ఎవరు కూడా పార్కింగ్ లాంటిది ఎటువంటివి లేకుండా చూసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా మనం సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా కోఆపరేటివ్ ఉన్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ సజావుగా సాగుతున్నాయి.